ఎండి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ అభిమాని గుత్తికొండ రమణయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి సహకారంతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ గత 43 ఏళ్లుగా ఎన్టీఆర్పై అభిమానంతో గుత్తికొండ రమణయ్య ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. టీడీపీ నేతలు స్పందించి కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమాని రమణయ్యకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో రాణించి తెలుగు వారి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని కొనియాడారు. పేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. నాకు ఏ పని ఏది చేయలేదు, ఏదో ఒకటి చేయాలా అని కోరుకుంటున్నాను. రామారావు సినిమాలో రాణించి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడే కష్టాలు గమనించి ఆయన సంపాదన వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన పేదల కోసం ఆయన పార్టీ గెలిచిన తర్వాత పేదల కోసం ఇల్లు కట్టించాడు. జనతా మొత్తాలు చెప్పి ఆడవాళ్ళకి చీరలు ఇచ్చాడు. 2 రూపాయలు బియ్యం పెట్టి పేదవాళ్ళు ఆకలికి ఇచ్చాడు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రామారావుని ఈరోజు కూడా రామారావు పెట్టిన పథకాలు ఈరోజు కూడా అందరూ పేర్లు ఇస్తున్నారు ప్రజలకి. ఎన్టీ రామారావు ఈరోజు తెలుగు వాళ్ళు ఈరోజు తాలెత్తుకొని గర్వంగా తిరుగుతుందంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం అది. ఆ రోజు మన ఎన్టీ రామారావు రాకముందు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎవరు అని కూడా ఎవరికి తెలియదు. తెలుగు అనేది తమిళ మన తంబి అనేది మనందరం కూడా తమిళ వాళ్ళని అరవ వాళ్ళని అంటుండేది. ఎన్టీ రామారావు తెలుగు వారు ఆత్మగౌరవం నినాదంతో ఆయన పార్టీ పెట్టాడు. ఆ ఆత్మగౌరవం ఈరోజు కూడా కొనసాగుతుంది. మేమందరూ కూడా కొనసాగిస్తాం. ఎన్టీఆర్ ఆశయాలని మేము ఉన్నంత వరకు కొనసాగిస్తాం. గత 43 సంవత్సరాల నుంచి విజయాల సెంటర్లో గుత్తికొండ వెంకటరామయ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు కానీ ఆయన 96లో ఆయన చనిపోయిన తర్వాత కానీ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఫోటో పెట్టి కేక్ కట్ చేసి పిల్లలకి చాక్లెట్ ప్రతి సంవత్సరం ఆయన వెంకటరామయ్య ఇస్తున్నారు. ఆయన పార్టీలో లేకుండా ఓన్లీ ఎన్టీ రామారావు అభిమానిగానే ఆయన పనిచేస్తాడు. ఆయన ఇంతవరకు కూడా పార్టీలోకి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడిగింది లేదు. అటువంటి వాళ్ళు పార్టీ కూడా గమనించి ఆయనకి ఏదైనా సహాయం చేయాలని ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాం.